హలో, నేను మాట్లాడుతున్నది డిఎంఆర్ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం ఏంటంటే, మన దేశపు మహిళలు ప్రపంచ ఛాంపియన్షిప్గా మరి క్రికెట్ గెలవటం అనేది మరి హర్మన్ ప్రీతి బృందం 52 పరుగుల తేడాతో ప్రపంచ కప్పులో మనం గెలిచాము. ప్రపంచ కప్పు మరి మనకు ఫస్ట్ సారి మన మహిళలు తీసుకొచ్చినందుకు మనం అందరం చాలా సంతోషించాలి. దీనిలో మరి దీప్తి కానీ షఫాలి కానీ మంచి ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచారు. తర్వాత మందాను కూడా 45 పరుగులతో మరి ఆమె పాత్ర ఆమె చేసింది. తర్వాత తెలుగు అమ్మాయి శ్రీశైలికి కూడా చాలా గొప్పగా ఈ ఈవెంట్ మొత్తంలో 12 వికెట్లు తీసి మరి గొప్పతనంగానే మరి నిలిచింది. తర్వాత మరి ఈ విషయం ఏంటంటే, మనం భారత్ ఎంత అంటే 298 పరుగులు చేసింది మొత్తం. అంటే 299 పరుగులు మరి వాళ్ళకి లక్ష్యాన్ని వాళ్ళ ముందు ఉంచింది దక్షిణాఫ్రికాకి. అయితే వాళ్ళు ఏంటంటే 246కి అవుట్ అయిపోయారు. మనం మరి ప్రపంచ కప్పు మన చేతికొచ్చింది. ఈ విషయంలో మనం అందరం చాలా గౌరవంగా చాలా మరి వాళ్ళకి మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తర్వాత జమీమా నిన్న మరి మంచి ఆటకాన్ని పరిచింది. ఇంతకుముందు మనం ఫైనల్లో రావడానికి ఆమె 147 పరుగులు చేసి చాలా మరి కోఆపరేట్ చేసింది. మరి ఆమెను కూడా మరి ఎందుకంటే మనం అందరం కూడా ఈ కప్పు గెలవాలని మనం మన దేవుణ్ణి కోరుకున్నాం. ఎందుకంటే మరి అది మంచి విషయం, మామూలు విషయం కాదు. ప్రపంచ కప్పు ఇంతవరకు ఎవరు గెలవలేదు, మన టీం గెలవలేదు. ఆ తర్వాత 7 సార్లు మరి ప్రపంచ కప్పు తీసుకెళ్ళినటువంటి ఆస్ట్రేలియాను కూడా ఈసారి ఓడించి మనం ప్రపంచ కప్పు తీసుకొచ్చామంటే చాలా గొప్ప విషయం అని మరి జమీమా విషయంలో కూడా చాలా మరి మనం అందరం మన దేవుణ్ణి కోరుకుంటాం. అలాగే జమీమా నిన్న జరిగింది ఏంటంటే ఆమె ఇష్టదైవమైనటువంటి జీసస్ నాకు సాయం చేశాడు అన్నది. ఆ విషయం చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు ట్రోల్ చేయటం అనేది. జమీమేనే కాదు, ప్రతి ఒక్కరు మనం బయట ఉన్న మనం కూడా మన ఇష్టదైవాన్ని మరి మ్యాచ్ గెలవాలని కోరుకుంటాం. ఇవన్నీ సహజంగా జరిగాయి. అలాంటప్పుడు మరి వాళ్ళకు కూడా ఎంతో టెన్షన్ ఉంటుంది ఆడేవాళ్ళకి. మరి అక్కడ వరకు ఆటలోకి వెళ్ళాలంటే గొప్ప విషయం. మామూలుగా మనం అందరూ వెళ్ళాం, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఏదో కామెంట్లు చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. అయితే మన భారతదేశంలో ఎవరు ఇష్టదైవాన్ని వాళ్ళు తలుసుకోవటం అనేది తప్పైన విషయం కాదు. కొంతమంది కావాలని ట్రోల్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదని తెలియజెప్పు మరి మన టీంకి. తర్వాత మరి టీంలోకి ఎంటర్ అవ్వటానికి మనం ఫైనల్కి ఎంటర్ అవ్వటానికి చాలా కష్టపడిన జమీమాకి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మరి ఇలాంటి సందర్భాలు ప్రపంచ కప్పు తీసుకొచ్చే సందర్భాలు ఇంకా రావాలని మన మహిళలు మంచి ఆటను కనపరచాలని కోరుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. మీ డిఎంఆర్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను మంచి మద్దతు ఇస్తారని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.